అందరికీ నమస్కారం. నేను ఈశ్వర్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూడబోతున్నాం. అది ఏమిటి అంటే అసెంబ్లీలో మన నాయకుల ప్రవర్తన ఎలా ఉందో చూద్దాం. ఈ చిన్న విజువల్స్లో చూడండి. కోట్లు ఇచ్చారు. విజయవాడ 500 కోట్లు. అసలు అసెంబ్లీలో ఏ విధమైన సమస్యలు పరిశీలించాలి? ప్రజల యొక్క సమస్యలు పరిశీలించాలి. నిరుద్యోగం గురించి ఏ విధమైన ప్లాన్స్ అమలు చేయాలో ఆలోచించాలి. అసలు ఎంతమంది ప్రజలకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉన్నాయో మీకు తెలుసా? ఇప్పటికీ భారతదేశంలో ఒక పూట మాత్రమే భోజనం చేసి ఇంకొక పూట పస్తులు ఉంటున్నారు. ఆ విషయం మీకు తెలుసా? ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అసెంబ్లీలో గొడవలాడుతూ జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. అసలు అసెంబ్లీలో ప్రజల యొక్క బాధలను పరిశీలించండి. మీ యొక్క పార్టీలను కాపాడుకోవడానికి ప్రజలను కీలుబొమ్మలు చేయవద్దు. ఒక్క విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి. మై డియర్ లీడర్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి ప్రజలను మోసం చేయడం తప్పు. ప్లీజ్ ప్రజలకు న్యాయం చేయండి. మీరేదో చేస్తారని మీకు ఓట్లు వేస్తారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎన్ని చేసినా పేదవారుగానే ఉంటున్నారు. ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులు అవుతున్నారు. అంటే ఈ సిస్టంలో ఏదో లోపం ఉన్నట్టే. కొన్ని వందల వేల కోట్లు పథకాల కింద ప్రవేశపెడుతున్నారు. ఆ పథకాలన్నీ ఏమైపోయాయి? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఆ పథకాలన్నీ ఏమైపోయాయి? ఇప్పటికీ పేదవాడుగానే మిగిలిపోయాడు. నాయకులారా, ఇప్పటికైనా మారండి. మన దేశాన్ని ముందుకు నడిపించండి. ప్లీజ్. యువత మార్పు చెందాలి అంటారు. యువత కాదండి మార్పు చెందవలసింది, పొలిటీషియన్స్ మార్పు చెందాలి ముందు. ఎప్పుడైతే పొలిటీషియన్స్ మార్పు చెందుతారో అప్పుడు దేశం ఆటోమేటిక్గా ముందుకు పోతూ ఉంటుంది. Thank you very much for giving this opportunity to present this video in front of you. If you are like this video, please share it. Thank you very much.